మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పిజి రామ్మోహన్ గారు. ఈ భాగంలో 19వ అధ్యాయమైన ఆకాశిక్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథంలో అప్పుడప్పుడు మేము ఆకాశిక్ రికార్డ్స్ అంటే విశ్వ చైతన్య జ్ఞాన భండాగారం లేక సూక్ష్మ విజ్ఞాన కోసం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం. మనల్ని ముగ్ధుల్ని చేసే ఈ విషయాన్ని గురించి ప్రస్తుతం చర్చించుకుందాం. జీవించిన ప్రతి జీవికి, వ్యక్తికి అత్యంత ఆత్మీయంగా ఈ సూక్ష్మ విజ్ఞాన కోసం ఉంటుంది. కాలం వెనక్కి వెళ్లి ఇందులో మనం గతించిన చరిత్రను దర్శించవచ్చు. ఈ భూమి మీదే కాక సమస్త విశ్వాల్లోనూ ఎక్కడైనా సరే గతంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు, పరలోక విద్యావేత్తలు ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్నట్లు ఇతర గ్రహాల్లో, విశ్వంలో అనేక చోట్లలో సరిగ్గా మానవుల్లాగే కాకపోయినా ఎంతో తెలివిగల జీవరాశులు ఉన్నట్లు నమ్మగలుగుతున్నారు. ఈ జ్ఞానసారం గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదని సైంటిస్టులు చెప్తుంటారు. శక్తి తరంగాలు, విద్యుత్ తరంగాలు ఎప్పటికీ నశించవు. ఓ రాగితీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడితే ఆ రాగితీగ వలయం యొక్క ఉష్ణోగ్రతను శూన్యానికి వీలైనంత దగ్గరలో ఉంచగలిగేలా శీతలీకరణం చేయగలిగితే ఆ విద్యుత్తు ఈ తీగ చుట్టలోనే అనంతంగా పరిభ్రమిస్తూనే ఉంటుందని సైంటిస్టులు కనుగొన్నారు. ఓ విద్యుత్ వాహకము తనకు సహజంగా ఉండే నిరోధకత్వం వల్ల విద్యుత్తును తన గుండా ప్రసారం కావడాన్ని ప్రతిఘటిస్తుంది. అందువల్ల కొంత విద్యుత్ నశించిపోతుంది. ఈ పరిస్థితిని సైంటిస్టులు అధిగమించగలిగారు. ఓ రాగి వలయాన్ని అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచి అందులో విద్యుత్తును ప్రేరేపింపజేస్తే ఆ విద్యుత్ శక్తి శాశ్వతంగా అందులో తిరుగుతూనే ఉంటుందని, ఏమాత్రం ఖర్చైపోదని గ్రహించగలిగారు. ఇదే విధంగా ఎప్పటికైనా మానవుడికి ఉన్న ఇతర జ్ఞానేంద్రియాల గురించి, అతీంద్రియ శక్తుల గురించి కూడా సైంటిస్టులు గ్రహించగలుగుతారు. కానీ ఇప్పట్లో మాత్రం కాదు. సైంటిస్టుల పద్ధతి చాలా నెమ్మదిగా ఉంటుంది. దారి తప్పిపోయే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తరంగాలు నశించిపోవని ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు కాంతి తరంగాలు ఎలా ప్రసరిస్తాయో గమనిద్దాం. మన విశ్వం కంటే దూరంగా ఉన్న విశ్వాల నుంచి, అక్కడి గ్రహాల నుంచి వస్తున్న కాంతి మనకు అందుతోంది. పెద్ద పెద్ద టెలిస్కోపులు ఇంకా దూరం నుంచి వస్తున్న కాంతిని కూడా గుర్తిస్తున్నాయి. అందులో కొన్ని కాంతులు బహుశా మన భూమి లేదా మన విశ్వం కూడా జన్మించక ముందు నుంచే బయలుదేరిన కిరణాలు కావచ్చు. కాంతి వేగం చాలా అధికం. కాంతి వేగం చాలా ఎక్కువ అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఈ భూమి మీద, ఈ శరీరంలో మనం బంధింపబడి ఇరుక్కొని ఉన్నాం కాబట్టి. ఉదాహరణ కోసం ఒకసారి మానవుడి జీవిత యాత్ర పరిభ్రమణ కాలం 72,000 సంవత్సరాలు అని మనం చెప్పుకుందాం. ఈ 72,000 సంవత్సరాలలో విశ్వంలో అనేక ప్రదేశాల్లో, వేరువేరు తలాల్లో కూడా అనేక సార్లు జన్మించవలసి రావచ్చు. ఈ జన్మలన్నీ కలిసి ఓ పాఠశాలలో విద్యార్జన చేసే సమయంగా మనం లెక్కించవచ్చు. మనం కాంతి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే విద్యుత్తు, రేడియో తరంగాల కంటే భిన్నంగా ఏ పరికరము లేకుండా మనం కాంతిని చూడవచ్చు కాబట్టి. సూర్యచంద్రుల నుంచి వస్తున్న కాంతిని స్వయంగా కళ్ళతోనే చూడవచ్చు. పెద్ద టెలిస్కోపులు లేక శక్తివంతమైన బైనాక్యులర్ల సహాయంతో చాలా దూరంలో ఉన్న తారల నుండి వస్తున్న కాంతిని చూడవచ్చు. మన భూమి ఇంకా ఘనీభవించకుండా ఓ హైడ్రోజన్ అణువుల సముదాయంతో నిర్మించబడిన ఓ మేఘంలా విశ్వంలో తేలుతూ ఉన్న సమయంలో ఉన్నప్పటి నక్షత్రాల నుంచి బయలుదేరిన కాంతిని కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. కాంతిని మనం సమయాన్ని లెక్కించేందుకు, దూరాన్ని లెక్కించేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు కాంతి సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉంటారు. మేము మళ్ళీ చెప్పొచ్చేది ఏమిటంటే ఓ సుదూర ప్రపంచం నుంచి బయలుదేరిన కాంతి ఆ గ్రహం నశించిపోయిన తరువాత కూడా అనంతంగా పయనిస్తూనే ఉంటుందని. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఓ నక్షత్రం సరిగ్గా ఈ క్షణాన అక్కడ నిజంగా ఉండి ఉండకపోవచ్చు. ఎప్పుడూ నశించిపోయి ఉండవచ్చు. ఇది అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంటే ఈ క్రింది విపులీకరణను గమనించండి. అనంత ఆకాశంలో ఓ నక్షత్రం సుదూర తీరాల్లో వెలుగుతూ ఉందనుకోండి. ఎంతో కాలం నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన భూమి మీదకి తన కాంతిని పంపుతూనే ఉంది. ఈ నక్షత్రం నుంచి భూమికి ఉన్న దూరం చాలా ఎక్కువ కనుక ఆ నక్షత్రం నుంచి బయలుదేరిన కాంతి
కొన్ని వేల లేక కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే తప్ప మన భూమిని చేరుకోలేదు. ఒకరోజు ఇంకొక నక్షత్రం పేలిపోయినప్పుడు రేగిన పెద్ద కాంతి వెలుగు భూమి మీద ఉన్న మనకు కనిపించాలంటే బహుశా కొన్ని లక్షల సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. ఈ విధంగా నిజంగా లేని వస్తువును మనం ప్రస్తుతం చూస్తూ ఉండవచ్చు. మనం స్థూల శరీరాల్లో ఉన్నప్పుడు అసాధ్యం అనిపిస్తూ సూక్ష్మ శరీరంతో చాలా సులభంగా సాధించగలిగిన ఓ విషయాన్ని ఊహిద్దామా? మనము ఆలోచన కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేయగలమని ఊహించండి. ఆలోచనకు కూడా ఓ నిర్దిష్ట వేగం ఉంటుందని ఏ డాక్టర్ అయినా చెప్తాడు. ఓ పరిస్థితిలో ఓ మనిషి ఎంత త్వరగా స్పందిస్తాడో అధ్యయనం చేయబడింది. ప్రమాదం జరగవచ్చునని తెలిసినప్పుడు ఎంత త్వరగా లేక ఎంత నెమ్మదిగా ఒక కారు బ్రేకుల్ని తొక్కగలడో, లేక కారును ఎంత త్వరగా పక్కకు చటుక్కున మళ్లించగలడో లెక్కగట్టబడింది. ఏ వేగంతో ఆలోచన తరంగాలు తల నుంచి పాదం వరకు పయనిస్తాయో ధృవీకరింపబడింది. కాబట్టి మనం ఈ చర్చ కోసం అనుకున్న చోటికి క్షణంలో ప్రయాణం చేయగలుగుతామని ఊహించండి. భూమి నుంచి 3000 సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు ఏ గ్రహాన్ని చేరుకోగలిగిందో ఆ గ్రహం మీద ఈ క్షణంలో మనము వెళ్లి ఉన్నట్లు ఊహించుకుందాం. అంటే ఈ గ్రహం మీద నుంచి భూమి వంక చూస్తే అక్కడ నుంచి 3000 సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు మనకు కనిపిస్తుందని అర్థం. మన దగ్గర ఎవ్వరూ ఊహించలేనంత శక్తివంతమైన టెలిస్కోపో, వస్తున్న కాంతిని విశ్లేషించి చెప్పగల యంత్రమో ఉందనుకోండి. దీని సహాయంతో మనం భూతలాన్ని పరిశీలిస్తే 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏ ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా. ఈజిప్టు నాగరికత ఉచ్చ దశలో ఉన్నప్పటి ఓ రోజు గాని, జంతువులాగా వనవాసాలు చేస్తున్న పాశ్చాత్య అనాగరికులను గాని, చైనీయులు చాలా గొప్ప స్థితిలో ఉన్నప్పటి పరిస్థితిని గాని ప్రత్యక్షంగా మనం చూడవచ్చు కదా. ఓ క్షణములో భూమికి 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహం మీదకి మనం వెళ్ళామనుకోండి. ఇందాకటి గ్రహంలా కాక ఇప్పుడు మనకి 1000 సంవత్సరాల క్రితం సంఘటనలు కనిపిస్తాయి. భారతీయుల నాగరికత కనిపించవచ్చు. క్రిస్టియానిటీ ప్రచారాన్ని చూడొచ్చు. దక్షిణ అమెరికా మీద దండయాత్రలను గమనించవచ్చు. మన భూమి ఇప్పుడున్న విధంగా కాక వేరొక పద్ధతిలో కనిపించవచ్చు. సముద్రాలు పొంగి కొంత భూమి మాయం కావడమో, లేక కొంత భూమి సముద్రంలో నుంచి పైకి రావడమో, ఖండాలు కొన్ని ప్రక్కకు జరగడమో ఈ 1000 సంవత్సరాల కాలంలో జరిగి ఉంటాయి కదా. ఇవన్నీ జరగక ముందు భూమి ఎలా ఉండేదో ఆ దృశ్యాన్ని ఇప్పుడు మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ భూమి మీద మనం ఉంటున్న ఈ సమయంలో మన జ్ఞానేంద్రియాలు ఒక చిన్న హద్దుని మన చుట్టూ ఏర్పరిచి ఉన్నాయి. మన ఇంద్రియాలకు గోచరించే అర్థమయ్యే తరంగ దైర్ఘ్యాలు, ప్రకంపన వేగాలు చాలా వరకు సంకుచితమైన విస్తృతిలోనే ఉంటాయి. సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు మన స్థూల శరీరపు హద్దుల్ని దాటి సంచరిస్తూ ఉంటాం కాబట్టి మనకు కనిపించే చిత్రాలు విభిన్నంగా, మరింత విస్పష్టంగా, కొత్త కొత్త అందాలతో అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదిస్తూ కనిపించవచ్చు. మన పరిశీలనా శక్తి మరింత పెరిగితే మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదనే సత్యం కూడా మనకు అవగతం అవ్వచ్చు. అనంతకాలం నుంచి జీవరాశుల నుంచి వెడలుతున్న జ్ఞాన తరంగాలు ఇంకా విశ్వమంతటా అవిచ్ఛిన్నంగా నశించిపోకుండా శాశ్వతంగా తిరుగుతూనే ఉన్నాయనే సత్యాన్ని నిజంగా అర్థం చేసుకోవచ్చు. కాంతిని ఆపి మనం పరీక్షించుకోగలుగుతున్నట్లే ఆలోచన జ్ఞాన తరంగాలను కూడా మనము అడ్డుకొని ఆపి అర్థం చేసుకోవచ్చు. ఒక ఉదాహరణ గమనించండి. మీ దగ్గర ఒక చిన్న స్లైడ్ ప్రొజెక్టర్ ఉంది. ఓ తెల్లటి తెరను ఈ ప్రొజెక్టర్ ఎదురుగా అమర్చి ఓ స్లైడును ప్రొజెక్టర్లో ఉంచి స్విచ్ ఆన్ చేస్తారు. అప్పుడు మీకు ఓ బొమ్మ ఆ తెర మీద స్పష్టంగా కనిపిస్తుందని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మీ ప్రొజెక్టర్ను కిటికీలో నుంచి ఆకాశం వైపుకు గురిపెట్టి స్విచ్ ఆన్ చేశారనుకోండి. అప్పుడు మీకేం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు. ఆకాశంలో వెళుతున్న ఓ కాంతి పుంజం మాత్రం కనిపించవచ్చు. అది గాలిలో తగినంత దుమ్ముంటే. ఆ కాంతి పుంజాన్ని ఏ తెరో ఆపితే తప్ప ఓ బొమ్మ కనపడదు. అలాగే మీరు ఓ శక్తివంతమైన టార్చ్ లైట్ ను చీకట్లో ఆకాశం వైపు వెలిగించి పట్టుకున్నారనుకోండి. నిజంగా వెలుతురు కనిపించదు. ఆ కాంతి పుంజం ఏ మబ్బుకో, ఆకాశంలో వెళుతున్న ఏ విమానానికో తగిలి ప్రతిబింబిస్తేనే అసలు కాంతి వస్తువు మనకు కనిపించగలిగేది. కాల ప్రయాణం
అంటే టైం ట్రావెల్ చేయాలని మానవుడికి ఎప్పటి నుంచో తీరని ఒక కోరిక ఉంది. స్థూల శరీరంలో మనం ఉన్నంత వరకు ఇలా కాల ప్రయాణం చేయడం కుదరదు. మరి ఈ స్థూల దేహానికి ఉన్న హద్దులు, పరిమితులు అలాంటివి. మన దేహాలు అసంపూర్ణంగా నిర్మితమైన యంత్రాలు. భూమి మీదకి చదువుకోటానికి వచ్చిన మనకు అనుమానం ఎక్కువ. ఏ విషయాన్ని నిశ్చయించి చెప్పుకోలేం. మనకు నమ్మకం కలగాలంటే రుజువులు కావాలి. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు దాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి పరీక్ష చేసి ఆ వస్తువు మళ్లీ ఇక ఎప్పటికీ పనిచేయకుండా చేయగల శక్తి మనకుంది. కాబట్టి స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని చైతన్యంతో మన పూర్తి ఎరుకతో చేయగలిగితే ఈ కాల ప్రయాణం అన్నది మన భూమి మీద ఏ సినిమా చూడడానికో వెళ్ళినంత సులువుగా ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్స్. 19వ అధ్యాయమైన ఆకాశిక్ రికార్డ్స్ లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.